హలో! ఒక చిన్ని కథ వినేద్దామా? కథలోకి వెళ్ళే ముందు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. సప్తపది 9వ భాగాన్ని వినేద్దాం. వాళ్ళు వెళ్ళాక ప్రేమ్ డోర్ లాక్ చేసి ఇంతకు ముందు వాళ్ళు రాబట్టి తప్పించుకున్నాం. ఇక నిన్ను వదిలేది లేదు అన్నాడు ఆమెని ఓరగా చూస్తూ. ఏంటండి మీరు ఆ విషయం ఇంకా మర్చిపోలేదా? అంది పద్దు. ఆహా! నాకు కావాల్సింది నేనెలా మర్చిపోతాను అంటూ ఆమెకి దగ్గరగా వెళ్ళాడు. ఇంతలో అతని ఫోన్ రింగ్ అయింది. మళ్ళీ ఎవర్రా బాబు అనుకుంటూ ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తున్నది అతని మేనేజర్ రావు గారు. చెప్పండి రావు గారు, ఏంటి ఈ టైంలో ఫోన్ చేశారు అన్నాడు ప్రేమ్. సార్, మీరు మన స్టాఫ్ అందరికీ పార్టీ ఇవ్వమన్నారు. ఇక్కడంతా రెడీగా ఉంది, మీకోసమే వెయిట్ చేస్తున్నారు అన్నాడు. ఓ సారీ రావు గారు, ఆ విషయమే మర్చిపోయాను. నేను అర్జెంట్ పని మీద ఉన్నాను, మీరు ఎంజాయ్ చేయండి అన్నాడు. మీరు లేకుండా ఎలా సార్? కాసేపు స్పెండ్ చేసి వెళ్ళిపోండి ప్లీజ్, మా కోసం కాదనికండి సార్ అన్నాడు. అతను అంతగా చెప్పాక వెళ్ళకపోతే బాగోదేమో అనుకుని ఓకే రావు గారు, ఒక హాఫ్ అన్ అవర్లో వస్తాను అన్నాడు ప్రేమ్. కాల్ కట్ చేసి పద్దు దగ్గరికి వెళ్ళి నేను అర్జెంటుగా బయటికి వెళ్ళాలి, వచ్చాక చెప్తాను ఈ పని అని వెళ్ళి ఫ్రెష్ అయ్యి బయటికి వెళ్ళిపోయాడు. అమ్మయ్య, బ్రతికిపోయాను అని కాసేపు సోఫాలో కూర్చొని రిలాక్స్ అయి ప్రేమ్ అన్న మాటలే గుర్తుకు చేసుకుని పిన్నిగారు చెప్పింది నిజమే అనుకుంది. ఆ తర్వాత రూమ్ సర్దుతుంటే ఆమెకి ప్రేమ్ తెచ్చిన కవర్ కనిపించింది. ఏంటబ్బా ఇవి అని చూస్తే అందులో స్వీట్స్, చాక్లెట్స్, ఇంకా గాజులు, ఐస్ క్రీమ్స్ ఉన్నాయి. ఆ ఐస్ క్రీమ్ అప్పటికే కరిగిపోయింది. ఓ, నేను ఆయనకి మాటలకి అలిగి ఉంటాననుకొని ఇవన్నీ నా అలక మానిపించడానికి తెచ్చినట్లున్నారు. పాపం అంతా రివర్స్ అయ్యేసరికి ఫీల్ అయ్యారు అని అవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టి ప్రేమ్ ఎప్పుడు వస్తాడని అతని కోసం వెయిట్ చేస్తూ కూర్చుంది. ఏంటి పద్మావతి, చాలా ప్రశాంతంగా కూర్చున్నావు, ఏమన్నాడు అబ్బాయి అంటూ అక్కడికొచ్చారు శాంతమ్మ గారు. అంతా మీరు చెప్పినట్లే చేశాను పిన్ని గారు, ఆయనే వచ్చి నాకు సారీ కూడా చెప్పారు అని జరిగిందంతా ఆవిడకి చెప్పింది. మంచి పని చేశావు, ఇక ముందు కూడా ఇలానే ఉండండి అన్నారు ఆవిడ. ఆవిడ కాసేపు మాట్లాడి వెళ్ళిపోయారు. ఆవిడ వెళ్ళాక ఆ తర్వాత రోజు ప్రేమ్ ఇంటికెళ్ళడానికి కట్టుకోవాల్సిన శారీస్ తీసి పక్కన పెట్టింది. ఆ తర్వాత ఇంటికి ఫోన్ చేసి మాట్లాడింది. అలా నైట్ 10 అయింది కానీ ప్రేమ్ ఇంకా ఇంటికి రాలేదు. పద్దు అతనికి కాల్ చేసింది కానీ లిఫ్ట్ చేయలేదు. ఏంటి ఈయన ఫోన్ కూడా లిఫ్ట్ చేయరు అనుకొని డోర్ తీసి బయటికెళ్ళి చూసింది. ఎంతసేపటికి అతను రాకపోయేసరికి శాంతమ్మ గారికి కాల్ చేసి పిన్ని గారు, ఆయన ఇంకా రాలేదు, నాకు ఒక్కదాన్నే ఉండడానికి భయంగా ఉంది, ఆయన వచ్చే వరకు నాకు తోడుగా ఉంటారా అంది. దానికేం భాగ్యం, నాకు కూడా నిద్ర పట్టి చావట్లేదు, ఇప్పుడే వస్తాను అని ఆవిడ కాల్ కట్ చేసి పద్దు దగ్గరికి వచ్చారు. ఇద్దరూ హాల్లో కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు. శాంతమ్మ గారు ఆవిడ చిన్నతనం గురించి చెప్తుంటే వింటూ కూర్చుంది పద్దు. ఇంతలో ప్రేమ్ తూలుకుంటూ అక్కడికొచ్చాడు. అతన్ని చూస్తే డ్రింక్ చేశాడని అర్థమైంది ఇద్దరికి. పద్మావతి, నువ్వు ఆ అబ్బాయిని లోనికి తీసుకెళ్ళు, నేను వెళ్తాను అని ఆవిడ వెళ్తుంటే, ఏంటి పద్దు డార్లింగ్, ఎక్కడికి వెళ్తున్నావు? ఈవినింగ్ నా నుండి తప్పించుకున్నావు, ఇప్పుడు కూడా తప్పించుకుందాం అనుకుంటున్నావా అని ఆవిడికి అడ్డుగా నిలబడ్డాడు ప్రేమ్. ఆవిడ ప్రేమ్ మాటలకి అవాక్కయ్యారు. అయ్యో, ఏంటి ఈయన పిన్నిగారితో అలా మాట్లాడుతున్నారు? తాగితే నాకు పిన్నిగారికి తేడా తెలియడం లేదా ఈయనకి అనుకుని ప్రేమ్ దగ్గరికి వెళ్ళి లోనికి వెళ్దాం రండి అంది. ఆంటీ, మీరేంటిక్కడ? ఇంతర రాత్రి పూట మీరు మా ఇంట్లో ఏం చూస్తున్నారు? అంకుల్ మీకోసం చూస్తుంటారు, మీరు వెళ్ళండి, నాకు మా బుజ్జమ్మతో నాకు చాలా పని ఉంది అన్నాడు పద్దుని చూసి. అమ్మాయి పద్మావతి, మీ ఆయన తాగిన మత్తులో మనుషులు కూడా గుర్తుపట్టడం లేదు, ఏదో ఒకటి చేసి మీ ఆయన లోనికి తీసుకెళ్ళు, లేకపోతే నన్ను వెళ్ళనిచ్చేలా లేడు అన్నారు శాంతమ్మ గారు. ఏంటి పద్దు ఆవిడతో మాటలు, ఆవిడ్ని వెళ్ళనివ్వు అన్నాడు ప్రేమ్ శాంతమ్మ గారిని చూస్తూ. బాబు ప్రేమ్, నేను పద్దుని కాదమ్మా, నీ ఎదురింటి ఆంటీని అన్నారు శాంతమ్మ గారు. ఏంటి డార్లింగ్ అలా మాట్లాడుతున్నావు, కొంపదీసి డ్రింక్ చేసావా ఏంటి అన్నాడు ప్రేమ్ తూలుతూ. ఓరి దేవుడు, ఈయన డ్రింక్ చేసి పిన్నిగారిని తాగేవా అంటారేంటి, ఇప్పుడు ఈయన ఆపడం ఎలా అనుకుంది పద్దు. ఆంటీ, మా మధ్యలో మీరెందుకండి, బాబాయ్ గారు వెయిట్ చేస్తుంటారు, మీరు వెళ్ళండి అని పద్దు చేపట్టుకొని బయటికి పంపి డోరు వేసేశాడు. ఏమండి, నేను పద్దుని అని చెప్తున్నా వినిపించుకోవట్లేదు. దేవుడా, ఏంటి ఈయన నన్ను బయటికి గెంటేశారు, పిన్నిగారు లోపలే ఉన్నారు, ఏం చేయాలి ఇప్పుడు అని తల పట్టుకొని కూర్చుంది పద్దు. ప్రేమ్ శాంతమ్మ గారి దగ్గరికి వెళ్తూ, పద్దు డార్లింగ్, ఆవిడ్ని పంపించేశాను, ఇక మనకి ఏ అడ్డు లేదు, ఇక నాకు కావాల్సిందే నాకు ఇచ్చేయి అన్నాడు. బాబు, నేను నేను పద్మావతిని కాదు శాంతమ్మని, సరిగ్గా చూడు అన్నారావిడ. హే చిలిపి, నువ్వు నన్ను ఆట పట్టిస్తున్నావు కదూ, నేను డ్రింక్ చేశాను కానీ ఎవరేంటో గుర్తుకు లేనంతగా కాదు, నువ్వు నా పద్దువే అంటూ ఆమె దగ్గరికి వెళ్ళబోయాడు. ఈ పిల్లాడు ఎంత చెప్పినా మాట వినడం లేదు, ఇప్పుడు ఎలా అనుకుని అతనికి దూరంగా వెళ్లారు. ప్రేమ్ ఏమాత్రం తగ్గకుండా, డార్లింగ్,
ఏంటి అలా వెళ్ళిపోతున్నావు అంటూ ఆమె వెనకే వెళ్ళాడు. ప్రేమ్ నుండి తప్పించుకోవడానికి ఆవిడ ఇల్లంతా తిరిగి తిరిగి అలసిపోయారు. అతను మాత్రం ఎలాంటి అలుపు లేకుండా ఆమె వెంట పడుతూనే ఉన్నాడు. ఆవిడ ఓపిక నశించింది. ఇలా అయితే లాభం లేదు అనుకుని చీర కొంగు దోపుకొని ప్రేమ్కి ఎదురు వెళ్ళి అతని చేయి పట్టుకుని బలవంతంగా గదిలోకి లాక్కెళ్ళి లాక్ చేశారు. ఆ తర్వాత హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుని బయటికి వెళ్ళిపోయారు. శాంతమ్మ గారిని చూసిన పద్దు, పిన్ని గారు ఆయన మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు కదా అంటూ ఎదురెళ్ళింది. మామూలుగా కాదు, 30 తిప్పలు పెట్టి 30 చెరువులు నీళ్లు తాగించాడు. ఆ గదిలో పెట్టి తాళం వేసొచ్చాను. అతని మత్తు వదిలే వరకు డోర్ తీయకు అని ఆవిడ లోపలికి వెళ్ళిపోయారు. పద్దు లోనికి వెళ్ళి డోర్ క్లోజ్ చేసి ప్రేమ్ ఉన్న గది దగ్గరికి వెళ్ళింది. అతను పద్దు పద్దు అని కలవరిస్తూనే ఉన్నాడు. పద్దు డోర్ ఓపెన్ చేద్దామనుకుంది, కానీ మళ్ళీ ఏం గొడవ చేస్తాడు అనుకుని అలా డోర్ దగ్గరే కూర్చుంది. కాసేపటికి లోపల ప్రేమ్, బయట పద్దు కూడా నిద్రపోయారు. ఉదయం ఫోన్ మోగడంతో నిద్రలేచిన ప్రేమ్ బద్ధకంగా కళ్ళు తెరిచి జోబులో ఉన్న ఫోన్ తీసుకుని లిఫ్ట్ చేశాడు. ఏంటి ప్రేమ్, టైం 9 అవుతుంది, మీరింకా రాలేదు? మీకోసం ఇక్కడ అందరం వెయిట్ చేస్తున్నాం. అసలు బయలుదేరారా లేదా అన్నాడు వాసు. సారీ అన్నయ్య, నైట్ పార్టీకి వెళ్ళి వచ్చేసరికి లేట్ అయింది. 1 అవర్లో అక్కడ ఉంటాం అని కాల్ కట్ చేసి తల పట్టుకుని, ఏంటి నా తల పగిలిపోతుంది. నిన్న నైట్ లైట్గా డ్రింక్ చేసినట్టు గుర్తే. ఆ తర్వాత ఏమైంది? ఇంటికి ఎలా వచ్చాను? అసలు పద్దు ఏది? నన్ను ఇంతవరకు ఎందుకు లేపలేదు అని హాల్లోకి వెళ్ళడానికి డోర్ తీయబోయాడు, కానీ అది లాక్ వేసి ఉండడం వల్ల రాలేదు. డోర్ లాక్ వేసి ఉందేంటి అనుకుని పద్దు పద్దు అంటూ పిలిచాడు. అతని పిలుపుతో నిద్రలేచిన పద్దు డోర్ తెరిచింది. ఏంటి పద్దు డోర్ లాక్ చేశావు అని ఇంకా ఏదో చెప్పబోతున్న అతన్ని కోపంగా చూసి కిచెన్లోకి వెళ్ళిపోయింది పద్దు. ఏమైంది దీనికి? నన్ను అంత కోపంగా చూస్తుంది. నైట్ ఏమైనా కోపంగా మాట్లాడానా, లేదా తప్పుగా ఏమైనా ప్రవర్తించానా అనుకుని ఆమె వెనకే వెళ్ళాడు. పద్దు కాఫీ కలుపుకోవడానికి అంతా సిద్ధం చేసుకుంటుంది. ప్రేమ్ ఆమెని వెనక నుంచి హత్తుకుని, ఏమైంది పద్దు, ఎందుకలా ఉన్నావు? నైట్ స్టాఫ్ బలవంతం చేస్తే లైట్గా తాగాను అంతే అన్నాడు ప్రేమ్. ఓహో, వాళ్ళు బలవంతం చేస్తే తాగేస్తారా? తాగితే అసలు ఏం మాట్లాడుతున్నారో, ఎవరితో మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా? అసలు రాత్రి ఏం చేశారో మీకు తెలుసా అంది పద్దు అతని నుండి దూరం జరిగి. గుర్తులేకే కదా నీ కోపానికి కారణం వెతుక్కుంటూ ఇక్కడి వరకు వచ్చాను. ఏమైంది? కొంపదీసి మన మధ్య జరగకూడదు ఏమైనా జరిగిపోయిందా? అందుకే నా మీద కోపంగా ఉన్నావు? మీరు నాతో అలా ప్రవర్తిస్తే ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఉండేదాన్ని కాదు, ఎప్పుడో మా ఇంటికి వెళ్ళిపోయేదాన్ని అంది పద్దు. మరి ఎందుకు ఇలా కోపంగా ఉన్నావు అన్నాడు ప్రేమ్. ఎందుకా అంటూ హాల్లోకి వచ్చి నైట్ జరిగిందంతా అతనికి చెప్పింది. ఓ మై గాడ్, ఆంటీతో అలా మాట్లాడానా? నిజంగా నాకు గుర్తులేదు పద్దు. ఆవిడ నా గురించి ఏమనుకున్నారో ఏమో అన్నాడు ప్రేమ్. అనుకోకుండా ఎందుకుంటారు డార్లింగ్ అంటూ ఆవిడ వెంట పడ్డారు కదా అంది పద్దు కాఫీ తాగుతూ. అవునా, ఇంకెప్పుడు ఇలా డ్రింక్ చేయంలే. ఆంటీకి నా తరపున సారీ చెప్పు. దానికంటే ముందు నువ్వు ఇలా కోపంగా ఉండకుండా వెళ్ళి రెడీ అవ్వు. ఇంట్లో అందరూ మన కోసం వెయిట్ చేస్తున్నారు అన్నాడు ప్రేమ్. ఇదిగో, ఈసారికి వదిలేస్తున్నాను. నైటు మీ గురించి ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? భయపడుతూ ఒక్కదాన్ని హాల్లో పడుకున్నాను. ఇంకెప్పుడు అలా డ్రింక్ చేయకండి అని రెడీ అవ్వడానికి గదిలోకి వెళ్ళిపోయింది. ప్రేమ్ కూడా మరో గదిలోకి వెళ్ళాడు. కాసేపటికి చక్కగా రెడీ అయి బయటకు వచ్చింది పద్దు. ఆమెను చూసిన ప్రేమ్ ఆమె దగ్గరగా వెళ్ళి, పద్దు, నువ్వు ఈ చీరలో చాలా బాగున్నావు, కానీ హెయిర్ ఇలా టైట్గా ఉండడం బాలేదు అని ఆమెను వెనక్కి తిప్పి అల్లిన ఆమె జడని విప్పి లూజ్గా వదిలేశాడు. ఏంటండి, ఇలాంటివి నాకు ఇలా నచ్చదు అంది పద్దు. ఇలానే బాగుంది పద్దు, ప్లీజ్ నా కోసం ఇలానే ఉంచు. కావాలంటే వెళ్ళి అద్దంలో చూసుకో అన్నాడు ప్రేమ్. అవసరం లేదు, మీకు నచ్చింది కదా, ఇక వెళ్దాం, టైం అవుతుంది అంది పద్దు. వాళ్ళు డోర్ లాక్ చేస్తుంటే అక్కడికి వచ్చిన శాంతమ్మ గారు, ఏంటి పద్మావతి, మీ ఆయనకి మత్తు వదిలిందా లేదా? నిన్ను ఇంకా ఆంటీ అని అంటున్నాడా అన్నారు. ఆవిడ మాటలకి గిల్టీగా అనిపించి, పద్దు నేను పార్కింగ్లో ఉంటా వచ్చేయి అని ఆవిడ వైపు చూడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు ప్రేమ్. ప్రేమ్ అలా వెళ్ళడం చూసి నవ్వుకున్నారిద్దరు. ఆయనకి రాత్రి జరిగింది ఏమీ గుర్తులేదు పిన్ని గారు, జరిగింది తెలిసి చాలా బాధపడ్డారు. మీకు సారీ చెప్పమని కూడా చెప్పారు అంది పద్దు. మనలో మనకి అవన్నీ ఎందుకులే, ఎక్కడికో వెళ్తున్నారు కదా, వెళ్ళిరండి అన్నారు శాంతమ్మ గారు. కాసేపటికి ఇద్దరు ప్రేమ్ ఇంటికి చేరుకున్నారు. వాసు, రాధిక వాళ్ళకి వెల్కమ్ చెప్పారు. పద్దు ఇంట్లోకి అడుగు పెట్టడంతోనే భానుమూర్తి గారు కళావతి గారిని పలకరించి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుంది. ఏంటమ్మా నీకు, మేము ఎన్ని రోజులు గుర్తొచ్చామా? వచ్చి ఎన్ని రోజులైంది, ఇప్పుడు వచ్చేది అన్నారు కళావతి గారు. అమ్మా, నేను తీసుకురాకుండా తను ఎలా వస్తుంది అన్నాడు ప్రేమ్. అది కూడా నిజమే, అంతా నీ చేతిలో ఉంటే ఆ అమ్మాయిని అడిగి ఏం లాభంలే అని పద్దుకి పాయసం ఇచ్చారు కళావతి గారు. అమ్మా పద్మావతి, ప్రేమ్ నిన్ను బాగానే చూసుకుంటున్నాడు కదా, ఏదైనా ప్రాబ్లం అయితే నాకు చెప్పు. నీకు
మీ నాన్నగారు ఎంతో నేను కూడా అంతే అని గుర్తుపెట్టుకో తల్లి అన్నారు భానుమూర్తి గారు. అలాగే మామయ్య గారు, కానీ ఆయన వల్ల నాకు ఎలాంటి ఇబ్బంది లేదు అంది పద్దు పాయసం తింటూ. ఇంతలో రూపా తల్లిదండ్రులు విష్ చేయడానికి వీడియో కాల్ చేసింది. కళావతి గారు ఆమెకి పద్దుని పరిచయం చేశారు. హలో పద్మావతి. అమ్మా, వదిన డైలీ నీ గురించి చెప్తూ ఉంటారు. వాళ్ళు చెప్పినట్లే నిజంగా చాలా అందంగా ఉన్నావు. నీకు తెలుసా, అసలు మా అన్నయ్య కండిషన్స్కి ఎవరు ఒప్పుకోరు అనుకున్నా. నువ్వు ఒప్పుకున్నావు అని తెలిసాక చాలా షాక్ అయ్యా. నిన్ను ఎప్పుడెప్పుడు చూడాలా అని వెయిట్ చేస్తున్నాను తెలుసా. అది ఇప్పటి కుదిరింది. ఇంతకీ మీరు ఒకరినొకరు ఎంతవరకు అర్థం చేసుకున్నారు అంది రూప. నా సంగతి పక్కన పెట్టండి వదిన, ముందు మీ అన్నయ్యకి నేను ఎంతవరకు అర్థమయ్యానో తెలుసుకోవాలి అంది పద్దు. ఏమో అనుకున్నాను, మా చిన్న వదిన గడుసుదే. మా అన్నయ్యని అడిగినా వాడు చెప్పలే. మీరు చెప్పే న్యూస్ కోసం ఇంకో 1 రోజులు వెయిట్ చేస్తాం, తప్పదు అంది రూప. తర్వాత మిగిలిన వాళ్ళతో కూడా మాట్లాడి కాల్ కట్ చేసింది. అత్తయ్య, మీరు కోరుకున్నట్లు వాళ్ళ ఇంటికి వచ్చారు కదా, ఇక అందరం కలిసి డిన్నర్కి బయటకెళ్దామా అంది రాధిక. సరే, మీ ఇష్టం అన్నారు కళావతి గారు. అక్క, భోజనానికి బయట ఎందుకు? మీ అందరికీ ఏమిష్టమో చెప్పండి, నేనే స్వయంగా వండి పెడతా అంది పద్దు. నీకెందుకు తల్లి శ్రమ అన్నారు కళావతి. అదేంటి అత్తయ్య గారు, మన వాళ్ళకి వండి పెట్టడంలో శ్రమ ఏముంది? ముందు మీకు మామయ్య గారికి ఏమిష్టమో చెప్పండి అంది పద్దు. అమ్మ వాళ్ళకి ఏమిష్టమో నేను చెప్తాను అని వాసు ఏం వంటలు చేయాలో లిస్ట్ చెప్తాడు. ఏంటి వాసు, మరదలు అడిగింది కదా అని చాడడం. చాంతాడంత లిస్టు చెప్పావు, ఎన్ని వంటలు తన ఒక్కతే ఎలా చేస్తుంది అంది రాధిక. తనొక్కతే కాదు, నువ్వు కూడా హెల్ప్ చేయి అన్నాడు వాసు. నేను కూడా వస్తాను, ముగ్గురం కలిసి చేద్దాం అన్నారు కళావతి గారు. వాళ్ళ కిచెన్లోకి వెళ్ళాక వాసు ప్రేమ్ పక్కన కూర్చుని, ఇందాక రూప అడిగిన దానికి కాదు, నువ్వు చెప్పు ప్రేమ్, ఆ అమ్మాయిని ఎంతవరకు అర్థం చేసుకున్నావు? తన్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నావా అన్నాడు. అన్నయ్య, నువ్వు అడిగిన ప్రశ్నలకి ఇప్పుడు కాదు, త్వరలో సమాధానమిస్తాను అన్నాడు ప్రేమ్. నీ నిర్ణయం పాజిటివ్గా ఉండాలని అనుకుంటున్నాను అన్నాడు వాసు. తర్వాత అందరూ కలిసి భోజనం చేశారు. పద్దు చేసిన వంటల్ని అమృతంలా ఉంటున్నాయంటూ మెచ్చుకుంటూ తిన్నారు. ఆ రోజు ఈవినింగ్ వరకు వాళ్ళతోనే స్పెండ్ చేశారు ప్రేమ్, పద్దులు. ఇంట్లో అందరూ పద్దుకి చాలా నచ్చారు. కళావతి గారి ప్రేమ ఆమెకి తన తల్లిని గుర్తు చేసింది. రాధిక తోడబుట్టిన అక్కలా చూసుకుంది. వాసు సరదా మాటలతో అసలు టైమే తెలియలేదు. పద్దు కూడా వాళ్ళతో బాగా కలిసిపోయింది. ఏంటి పద్దు, ఇక ఇక్కడే ఉండిపోతావా ఏంటి? పద ఇంటికెళ్దాం అన్నాడు ప్రేమ్. ఏంట్రా, అప్పుడే వెళ్దామంటున్నావు? అమ్మాయిని ఇంకో 2 రోజులు ఇక్కడే ఉంచు అన్నారు కళావతి గారు. అమ్మా, నువ్వు ఇలా అంటావని తను ఇన్ని రోజులు ఇక్కడికి తీసుకురాలేదు అన్నాడు ప్రేమ్. అదేంట్రా అలా అంటావు? పోనీ ఒక పని చెయ్యి, నువ్వు ఆఫీస్కి వెళ్ళాక తను ఒంటరిగానే కదా ఉంటుంది, రోజు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఇక్కడ దించేసి వెళ్ళు అన్నారు. అమ్మా, అవన్నీ అయ్యే పనులు కాదు, మేమిక వెళ్ళొస్తాం అన్నాడు ప్రేమ్. ప్రేమ్ ఇక చెప్పినా వినడని అర్థమై ఆవిడ సైలెంట్ అయిపోయారు. ప్రేమ్ ఏదో ఆలోచిస్తూ కార్ డ్రైవ్ చేస్తున్నాడు. ఏంటండి ఆలోచిస్తున్నారు? అయినా ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఏం చేస్తాం? మూవీకి వెళ్దామా అంది పద్దు. తనకి ఇంట్రెస్ట్ లేకపోయినా పద్దు కోసం ఓకే అన్నాడు. దారిలోనే టికెట్స్ కూడా బుక్ చేశాడు. ఇద్దరు మూవీ చూసి బయటకు వస్తుంటే, హలో ప్రేమ్ అంటూ ఒక అమ్మాయి వాళ్ళ దగ్గరకు వచ్చింది. ప్రేమ్ ఆ అమ్మాయిని గుర్తుపట్టలేదు. ఎవరు మీరు అన్నాడు. ఏంటి, నన్ను గుర్తుపట్టలేదా మీరు? నా పేరు చందు. మీరు నన్ను పెళ్లి చూపులు చూడ్డానికి వచ్చారు కదా, మర్చిపోయారా అని అతని పక్కనే ఉన్న పద్దుని చూసి, ఈవిడ మీ మిస్సెస్నా? ఈవిడ మీ కండిషన్స్కి ఒప్పుకున్నారా అంది. హా, ఒప్పుకున్నారు, కానీ మాకింకా పెళ్లి కాలేదు, ఇప్పుడు మేము కలిసే ఉంటున్నాం అన్నాడు ప్రేమ్. అవునా అని పద్దు చేయి పట్టుకుని, మీ ధైర్యానికి హ్యాట్స్ ఆఫ్ అండి, ఏ ధైర్యంతో మీరు ఈయన కండిషన్స్కి ఒప్పుకున్నారు అంది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.